హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కాలీఫ్లవర్ నిల్వ పచ్చడిని చాలా సింపుల్గా టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇప్పుడు మీడియం సైజులో ఉండే కాలీఫ్లవర్ తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ సైజులో ముక్కలు కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలను బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ రాళ్ళ ఉప్పు వేసి 1కి 2 సార్లు నీళ్లు పోసి కడిగి పెట్టుకోవాలి. చూపిస్తున్న విధంగా ఇలా కడిగి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలను కాటన్ క్లాత్ మీద వేసుకుని ఆరబెట్టుకోవాలి. ఇవి పూర్తిగా తడియారిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకుని అందులో చిన్న కప్పు దాకా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆరబెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసుకుని వేగించుకోవాలి. ఆరబెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని ఈ కాలీఫ్లవర్ ముక్కలు గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు 2-3 నిమిషాల పాటు వేగించుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్న విధంగా కాలీఫ్లవర్ ముక్కలు ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని బౌల్లోకి తీసుకుందాం. ఇందులో 1/4 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో హాఫ్గా కట్ చేసుకుని ఎండుమిరపకాయ ముక్కలు 1 రెమ్మ కరివేపాకు వేసుకుని వేగించుకోవాలి. ఇవి ఇలా వేగుతున్నప్పుడు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ను పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో బాగా వేగి ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా ఆయిల్లో వేగించి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసుకోవాలి. అలాగే 1/4 టీ స్పూన్ దాకా గరం మసాలా పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే స్పైసీకి సరిపడా కారం కూడా వేసుకోవాలి. స్పైసీకి సరిపడా కారం వేసుకున్న తర్వాత ఇప్పుడు 1 నిమ్మకాయ తీసుకొని హాఫ్గా కట్ చేసుకుని గింజలు లేకుండా రసం పోసుకోవాలి. నిమ్మరసం పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇవి అన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నె పైన మూత పెట్టుకుని 1 రోజంతా కూడా ఊరిన తర్వాత మరునాడు తిన్నట్టయితే పుల్లగా మసాలా ఫ్లేవర్తో కాలీఫ్లవర్ నిల్వ పచ్చడి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది.